వెల్కమ్ టు పీడీటీవీ. ఏపీలో వాలంటీర్ వ్యవస్థ మనుగడలో లేదని మంత్రి డోలా వీరాంజనేయ స్వామి అసెంబ్లీలో కీలక ప్రకటన చేశారు. ఈ అంశాలపై మనతో మాట్లాడేందుకు వరుణ్ గారు మన లైవ్లో జాయిన్ అవుతున్నారు. సార్ నమస్తే అండి. నమస్తే సార్. సార్, వాలంటీర్ వ్యవస్థ ఏపీలో మనుగడలోనే లేదని మంత్రి డోలా వీరాంజనేయ స్వామి మాట్లాడటం జరిగింది. మీరేమంటారు సార్ వాలంటీర్ వ్యవస్థ గురించి? ఏమండి, ముందు మంత్రి గారు మాట్లాడే ముందు చంద్రబాబు నాయుడు గారు లేని వ్యవస్థకి ఎలా హామీ ఇచ్చారండి? ఆధారాలు లేదు కదా. లేని వ్యవస్థకి మేము 10,000 పెంచుదామని ఎలా హామీ ఇచ్చారో చెప్పాలి ముందు సమాధానం. అలాగే డిప్యూటీ సీఎం గారు మన పవన్ కళ్యాణ్ గారు లేని వ్యవస్థ ద్వారా 30,000 మంది ఆడవాళ్ళు ఎలా మిస్ అయ్యారని చెప్పి ఆరోపణలు చేశారో చెప్పాలి. అదే విధంగా మన ఈరోజు ఫంక్షన్లు కానివ్వండి, కానివ్వండి, మొత్తం వాలంటీర్లు త్రూ అవుట్ ఆ వాలంటీర్ వ్యవస్థ ద్వారానే వస్తుంది. ఇక్కడ ఏంటంటే వీళ్ళు ఇవ్వడానికి ఏది లేదు కదా పథకాలు. ఇప్పుడు ఏదన్నా పని వాళ్ళకు ఉండాలి కదా. ఇప్పుడు ఈ పథకాలు ఏవి ఇవ్వట్లేదు, అన్నీ ఆపేశారు. కాబట్టి వాళ్ళ దృష్టిలో వాలంటీర్ వ్యవస్థ అవసరం లేదని వాళ్ళు అనుకుంటున్నారు. అది అంటే ఎన్నికల హామీలో వాలంటీర్స్ని కొనసాగించే వేతన కింద 10,000 జీతం కూడా ఇస్తామని చెప్పారు కదా. అదేనండి, నేను ఇప్పుడు ఆ హామీ ఇచ్చేటప్పుడు వాళ్ళకి వ్యవస్థ ఉందో లేదో తెలియదని నేను అడుగుతున్నా మంత్రి గారికి. లేని వ్యవస్థకి మీరు ఎలా హామీ ఇచ్చారు? అదేదో సినిమాలో లేని బ్యాంక్ దగ్గర లోన్ తీసుకున్నట్టు ఏదో సినిమా ఉంటది. అట్లాగే లేని వ్యవస్థకి మీరు ఎలా హామీ ఇచ్చారు? లేని వ్యవస్థ మీద మీరు ఎలా ఆరోపణలు చేశారు? అప్పుడు 30,000 మంది ఆడవాళ్ళు మిస్ అయ్యారని చెప్పి మీరు ఎలా ఆరోపణలు చేశారు? ఇప్పుడు మీ దాకా వచ్చేసరికి వాళ్ళకి జీతాలు పెంచాలి, మీ హామీ నెరవేర్చుకోవాలని ఇప్పుడు వాళ్ళ ఆపేసి ఉన్న చేశారు. లేదు రాజీనామాలు చేశారు అన్నారు. రాజీనామాలు ఎంతమంది చేశారండి? 3 లక్షల మందిలో 1,00,000 మంది కూడా చేయలేరు రాజీనామాలు. 2 లక్షల మంది ఉద్యోగాలు ఇంకా అట్లాగే ఉన్నాయి. మీరు ఎప్పుడు పిలుస్తారని చెప్పి పాపం పడికాపులు కాస్తున్నారు వాలంటీర్లు. గత 5 ఏళ్లుగా వాళ్ళు ఏ పని అన్ని పనులు మానేసి ప్రజాసేవలో అంకితమై తిరిగారు 5,000 జీతం కోసం. అట్లాంటి వాళ్ళని పక్కన పెట్టడం అనేది ఇది పద్ధతి కాదండి. టీడీపీ నేతలే రాజీనామా చేయించారని కూడా కొన్ని వార్తలు కూడా వస్తున్నాయి సార్, మీరేమంటారు? ఏమండి, రాజీనామాలు ఎవరు చేపించలేదండి. వాళ్ళు స్వతహాగా చేశారు రాజీనామా. ఎందుకంటే అది జగన్ గారికి అప్పుడు వాళ్ళ కొంతమంది మద్దతుగా నిలిచారు. అలాగని 3 లక్షల మంది చేశారంటే రాజీనామా చేయలేదు కదా. దాదాపు 1,80,000 మంది సచివాలయ సిబ్బంది ఉన్నారు, రాజీనామా చేశారా? చేయలేదు కదండి. అదే ఒక గవర్నమెంట్ సెక్యులర్ గా జరుగుతుంది. అది ఏ పార్టీ ఉన్నా దాన్ని కొనసాగించాలి. ఎందుకంటే ప్రజల ద్వారా ఒక మంచి స్పందన వచ్చిన ఇది కాబట్టి దేశంలోనే వాలంటరీ వ్యవస్థ అనేది చాలా బాగా పనిచేసింది. కరోనా టైంలో కూడా అసలు ఆంధ్రప్రదేశ్ లాంటి స్టేట్కి కరోనా వస్తే అంతా మాస్ ఉంటారు, ఏ రేంజ్ లో అది స్ప్రెడ్ అయిపోద్దనే భయపడిన టైంలో వాలంటీర్ల ద్వారా దేశంలోనే ఎక్కువ కరోనా టెస్టులు చేసిన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలిచింది. ప్రాణాలు తెగించి పనిచేశారు అప్పుడు. మరి ఆ టైంలో అంత ప్రాణాలు తెగించి పనిచేసిన వాళ్ళు మీ కంటికి వాళ్ళు ఎందుకు కనపడతలేదండి? ఎందుకంటే మీ జన్మభూమి కమిటీలు వాళ్ళ ప్లేస్ లో రీప్లేస్ చేయడానికండి? చెప్పండి సమాధానం మంత్రి గారు. అయితే వాలంటీర్స్ కూడా అంటున్నమాట, వాలంటీర్స్ కానివ్వండి, వాలంటీర్స్ సంఘ నేతలు ఎవరైతే ఉన్నారో కూడా వాళ్ళు కూడా అంటున్నమాట ఏంటంటే, మాకు రాజకీయ రంగులు ఏం పులవద్దు, మమ్మల్ని ఎలాగైతే కొనసాగిస్తా అన్నారో అలాగనే కొనసాగించండి, మాకెందుకు రాజకీయాలు పులుగుతున్నారంటూ కూడా వాలంటీర్స్ అంటున్నమాట. అది 100% కరెక్ట్ అండి. ఎందుకంటే వాలంటీర్ వ్యవస్థకు అనేది రాజకీయాలతో సంబంధం లేదు. వాళ్ళకి కులం మతం చూడకుండా వాళ్ళు పనిచేశారు, రాజకీయాలకు అతీతంగా పనిచేశారు. ఏంటి వైసీపీ హయాంలో టీడీపీ వాళ్ళకి ఫంక్షన్లు ఇవ్వలేదండి, పథకాలు ఇవ్వలేదండి? రమ్మనని నేను నిరూపిస్తా ఎవరెవరికి ఇచ్చారో. అంతెందుకంటే వాలంటరీగా పనిచేసే వాళ్ళు ఎంతమంది టీడీపీ వాళ్ళు ఉన్నారో తెలుసా అండి? ఇవాళ రాజకీయంగా చేయకుండా వాళ్ళు ఒక స్వచ్ఛందంగా సేవ చేయడానికి ముందుకు వచ్చినప్పుడు జగన్ గారు అవకాశం ఇచ్చారు అందరికీ. ఇచ్చి వాళ్ళకి గౌరవంగా చూశారు. ప్రతి సంవత్సరం వాళ్ళకి వాలంటరీ సేవ, మిత్ర సేవ, వజ్ర అవార్డులు ఇచ్చుకుంటా వాళ్ళని ఒక గవర్నమెంట్ లో మంచి పొజిషన్ కి తీసుకొచ్చారు వాళ్ళని. కాబట్టి ఇవాళ వాళ్ళు ఏం చేస్తున్నారంటే అండి, ఈ వాలంటీర్లు ఉంటే ఈ జన్మభూమి కమిటీలు వీళ్ళు తినడానికి ఉండదు. ఎందుకంటే డైరెక్ట్ అధ్యక్షులు గారే చెప్పారు కదా, పసుపు బెళ్ళేసుకుని వెళ్ళండి, మీకు ఏ పని కావాలంటే ఆ పని చేయించుకోండి అని. ఇప్పుడు వాలంటీర్ల వ్యవస్థ ఉంటే ఏంటంటే ఇలాంటి దోపిడీకి వాళ్ళు అడ్డుకట్టలేస్తారు. ఆ దోపిడీ జరగాలంటే ఏం చేయాలంటే వాలంటీర్లు పక్కన పెట్టాలి, వీళ్ళు దోసుకోవాలి. అది వీళ్ళ టార్గెట్.
అంటే ఇప్పుడు జన్మభూముల కమిటీలు తీసుకురావడం కోసమే వాలంటీర్ వ్యవస్థను అనేది పక్కన పెడుతున్నారంటారా? ఖచ్చితంగా అండి, ఖచ్చితంగా. ఎందుకంటే వాలంటీర్లు అనేవాళ్ళు స్వచ్ఛందంగా పనిచేసేవాళ్ళు. వాళ్ళకి రాజకీయాలతో సంబంధం లేకుండా డోర్ టు డోర్ వాళ్ళు పనిచేసి సేవలు అందించిన వాళ్ళు. ఇవాళ ప్రతి స్టేట్లో వాలంటీర్లకి ఒక డేటా ఉంది, ఎవరెవరికి ఏ పథకాలు వస్తున్నాయి, ఎవరెవరు ఈ జ్వరాలతో అన్ని A to Z డేటా ఉంది. ఇవాళ వాళ్ళ పక్కన పెట్టేసి ఏం చేస్తున్నారంటే, ఇది ఫ్రీగా జనాలు చేరకూడదు, ఏది వాళ్ళ ఉద్దేశంలో ఫ్రీగా చేరకూడదు. ఎందుకంటే వాళ్ళ కార్యకర్తల్ని మళ్ళీ జన్మభూమి కమిటీలని యాక్టివేషన్ చేసి, అయితే ఈసారి జన్మభూమి కమిటీ కాకుండా వేరే పేరు ఏదైనా పెట్టొచ్చే వాళ్ళు యాక్టివ్ చేసి వాళ్ళ దోపిడీకి బీజం వేయడం కోసం మొదటి స్టెప్ లో వాలంటీర్లు పక్కన పెట్టారు. ఇది 100% వాస్తవం. అది పవన్ కళ్యాణ్ గారు అమరావతిలో మీటింగ్లో అదే సర్పంచ్ సంఘ నేతలతో భేటీ అయ్యారు. ఆ భేటీలో కూడా వాలంటీర్ ప్రస్తావన తీసుకొచ్చారు సర్పంచ్ సంఘ నేతలు. వాలంటీర్స్ని కూడా సర్పంచ్ సంఘ నేతలు రద్దు చేయాలన్నారు. అప్పుడు పవన్ కళ్యాణ్ గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారంటే, వాలంటీర్స్ అసలు జీవోలోనే లేరు కదా, వాళ్ళని రద్దు చేయడానికైనా కానీ కొనసాగించడానికైనా వాళ్ళు అసలు జీవోలోనే లేరని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు అన్నమాట. మీరేమంటారు? ఏమంటే అది పేరులోనే ఉందండి. వాలంటీర్ అంటే ఏమంటే, ఇప్పుడు సినిమా ఫ్రీ రిలీజ్ ఫంక్షన్ పెడతారండి. వాలంటీర్స్ అంటే ఏంటంటే స్వచ్ఛందంగా వాళ్ళు వచ్చేవాళ్ళు. వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చే వాళ్ళకి గౌరవ వేతనం ఇవ్వడం అనేది గత 5 ఏళ్ళుగా జరిగింది. ఈయన చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారంటే, 5,000 మీకు సరిపోదు, నేను 10,000 ఇస్తానని చెప్పి ఆయన హామీ ఇచ్చాడు. అది కాక మీ వ్యవస్థను నేను రద్దు చేయను, కొనసాగిస్తానని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారు, పవన్ కళ్యాణ్ గారు హామీ ఇచ్చారు. మరి ఆ రోజు హామీ ఇచ్చిన మాట మీరు తప్పుతున్నారా? మీరు చెప్పండి. వాలంటరీ వ్యవస్థ వద్దని చెప్పి మీరు చెప్పేవాళ్ళు, నేను ఇచ్చిన హామీ నేను తప్పాను, నేను తప్పి మాట నిలబెట్టుకోవట్లేదని చెప్పమానండి డైరెక్ట్ గా బహిరంగ ప్రెస్ ముందుకు వచ్చి. వాళ్ళు ఎందుకు సాకుగా చూపిస్తారు పంచాయతీ శాఖ వాళ్ళని? అంటారు మొత్తానికి కూడా ఏమంటారు అసలు మీరు? మొత్తానికి ఏం లేదండి, వాళ్ళు ఆ జన్మభూమి కమిటీని యాక్టివేషన్ చేసుకోవడానికి కోసం వాలంటీర్ని కొనసాగించట్లేదు. క్లియర్ కట్గా మీరు చూడండి, సచివాలయాలు కూడా రేపు రద్దు చేస్తారు. గ్రామ సచివాలయాలు కూడా పనిచేయవు. టీడీపీ ఆఫీస్లోనే సెటిల్మెంట్లు అవుతాయి. రేషన్ కార్డు కావాలన్నా టీడీపీ ఆఫీస్కే వెళ్ళాలి. ఇది రానున్న రోజుల్లో ఖచ్చితంగా జరుగుద్ది. వాళ్ళు ఏంటంటే టీడీపీ ఆఫీసులో ఎవడు మనోడు, ఎవడు బయటోడు, ఎవడికి ఇవ్వాలి, ఎవడికి ఇవ్వకూడదు, రేషన్ కార్డుకి ఎంత, ఇల్లుకి ఎంత అని చెప్పి ఒక రేటు ఫిక్స్ చేసుకొని పనిచేస్తారు. ఇది కన్ఫామ్ గా జరుగుద్ది రానున్న రోజుల్లో, గుర్తుపెట్టుకోండి. నేను మళ్ళీ ఇదే టాపిక్ మనం మాట్లాడుకుందాం అప్పుడు సచివాలయాలు రద్దయినప్పుడు. అయితే గత వైసీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు పేదవాళ్ళకి దగ్గరగా అనుకూలంగా, అంటే ఎంఆర్ఓ ఆఫీసుల చుట్టూ ఏం తిరగకుండా గ్రామాల్లోనే సచివాలయం అనేది ఏర్పాటు చేశారు. 72 గంటల్లో కానివ్వండి, 24 గంటల్లో కానివ్వండి, వాళ్ళు వెళ్ళిన పని పూర్తి చేయడానికి. ఇప్పుడు ఇవి కూడా తీసేస్తారంటారా? ఖచ్చితంగా అండి, ఖచ్చితంగా తీసేస్తారు. దానికై ఫస్ట్ పునాది వాలంటీర్లు తీసేశారు. సెకండ్ పునాది ఏంటంటే, ఈ సచివాలయ సిబ్బంది ఉన్నారు చూసారా, వాళ్ళ మెరిట్ లిస్ట్ అనో ఇంకో లిస్ట్ అనో కొంతమందిని తీసేస్తారు. టోటల్గా వీళ్ళ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వాళ్ళతో మీటింగ్ పెట్టిన ఉద్దేశం కూడా అదే, పంచాయతీ శాఖ వాళ్ళతో మేము పనిచేస్తుంటే సచివాలయాలు ఎందుకని చెప్పి వాళ్ళ ఆర్గ్యుమెంట్ వాళ్ళని రెచ్చగొట్టి, తద్వారా వాళ్ళు ఇలా అంటున్నారు కాబట్టి మేము రద్దు చేస్తున్నామని రద్దు చేపించి, ప్రతి రేషన్ కార్డు కావాలన్నా మనం టీడీపీ ఆఫీస్ చుట్టూ తిరగాల్సిన రోజులు చాలా దగ్గరలోనే ఉన్నాయి. ఓకే సార్, మీ అమూల్యమైన సమయాన్ని మాతో కేటాయించినందుకు ధన్యవాదాలు.